బంగారం వ్యాపారస్తులను వేధించిన వ్యక్తులపై చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా తాండూరు స్వర్ణకారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం తాండూరులో బంగారం దుకాణాలను మూసివేసి సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు వ్యాపారస్తులను వేధించిన 2 వ్యక్తులపై చర్యలు చేపట్టాలని బాలాజీ టెస్టింగ్ సెంటర్ ప్రొప్రైటర్ ప్రమోద్ బాలాసాహెబ్ షిండే పేర్కొన్నారు. ఈ విషయమై తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారు వ్యాపార వర్తకుల సంఘం వర్ధిల్లాలి. బంగారు వ్యాపార వర్తకుల సంఘం వర్ధిల్లాలి. తాండూరు పోలీస్ స్టేషన్ అయ్యా, నేను అనగా ప్రమోద్ కణికల్. ఈరోజు ఉదయం సాయంత్రము 10 గంటల 30 నిమిషంలోకి నాడు దుకాణం వచ్చి నా అనుమతి లేనిదే దుకాణంలో వచ్చినాడు. ఫోటోలు తీసుకొని వెళ్ళినాడు. తదుపరి నా సహచరుడు అజిత్ గైక్వాడ్ వద్దకు వచ్చి అక్కడ కూడా కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. మాకు అనుమానం వచ్చి తనకు వ్యాపార ప్రముఖులైనటువంటి శ్రీ శెట్టి రమేష్ గారి దుకాణం వద్దకు తీసుకెళ్ళడం జరిగింది. అతనిని మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అని ప్రశ్నించడం జరిగింది. అతను దురుసుగా సమాధానం ఇచ్చినాడు. గతంలో వారం క్రిందట ఇలాగే ఒక వ్యక్తి వచ్చి తన ఇష్టం వచ్చపరుస్తూ ఒక వ్యాసము ప్రచురించడం జరిగింది. తదుపరి మాకు తెలిసిన విషయము ఏమనగా గత వారం ప్రచురించిన గత వారం వచ్చిన వ్యక్తి ప్రస్తుతం వచ్చిన వ్యక్తి ఒక్కరేనని గమనించడం జరిగింది. గత వారం వ్యాసం ప్రచురించిన తర్వాత మా దగ్గరకు వచ్చిన ఎక్కువగా గత వారము వ్యాసము ప్రచురించిన తర్వాత మా దగ్గరకు వచ్చిన పక్కకు తీసుకెళ్ళి వచ్చిన వ్యక్తి 5 లక్షల రూపాయలు, అక్షరాలు 5 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. మావి ఎలాంటి తప్పుడు లేనందున మేము ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పాము. అతను వెళ్తూ ఈ విషయం ప్రతి వారం పత్రికలో తప్పకుండా వ్యాసం ప్రచురిస్తామని బెదిరిస్తూ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తాం, బెదిరిస్తూ నిందిస్తూ వెళ్ళడం జరిగింది. మేము అప్పుడు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ అతను ప్రతిరోజు మమ్మల్ని ఈ డబ్బుల విషయంలో పదే వేధిస్తున్నాడు. ఫోన్ చేయమని వేధిస్తున్నాడు. కనుక దయచేసి తమరు ఈ విషయంపై తమరు చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని మనవి. తానే షాప్కి వచ్చిండు. సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసు వాళ్ళు తీసుకొని పోయిండ్రు. వచ్చినాక నేను ఒకటే అడిగిన, ఎందుకోసం ఇట్లా చేస్తున్నావు? నాకు వేణుగోపాల్ రెడ్డి పంపించిండు. నేను వేణుగోపాల్ రెడ్డి మనిషిని. ఫోన్లో మాట్లాడిపి వేణుగోపాల్ రెడ్డి తన ఫోన్ నుంచి వేణుగోపాల్ రెడ్డితో మాట్లాడిపించిండు. వేణుగోపాల్ రెడ్డి అడిగిన, ఇట్లా బ్లాక్మెయిల్ ఎంతమందికి చేస్తావు నువ్వు? నిన్న లేదు మొన్న మా బావకు చేసినావు, 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినావు. మళ్ళీ ఈరోజు 5 లక్షల రూపాయలు మళ్ళీ డిమాండ్ చేస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయం వేణు? ఇది పద్ధతి కాదు. నీదేంటి? నువ్వేం చేసుకుంటావు చేసుకోని ఫోన్ కట్ చేస్తావు. ఇది జరిగిన సంఘటన. మేము ఎవ్వరికి నిర్బంధించలేదు. మంచి కూర్చొని పెట్టి మాట్లాడినాం. అతను మా షాప్కి వచ్చింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం పోలీసు వాళ్ళు తీసుకుపోయిండ్రు. వాళ్ళ సమక్షం ఉంది.